హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ దినేశ్వర్ ఎక్సెల్ థియరీస్. లాస్ట్ వీడియోలో మనం సింక్రోనస్ అపెక్స్ అసింక్రోనస్ అపెక్స్కి డిఫరెన్సెస్ చూసాం కదా. ఈ వీడియోలో ఫ్యూచర్ అపెక్స్ గురించి చూద్దాం. మనం ఫ్యూచర్ అపెక్స్ అంటే ఏంటంటే అపెక్స్లో అన్ని ఇమ్మీడియట్గా ప్రాసెస్ అవ్వడం కష్టం. సో దానికోసమే అసింక్రోనస్ అపెక్స్ ఉంది మనకి. అసింక్రోనస్ అపెక్స్లో ఫ్యూచర్ అనేది ఒక టైప్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా బేసిక్ సినారియో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఎక్స్టర్నల్ సిస్టమ్కి కాల్ అవుట్ చేయాలంటే ఫ్యూచర్ అపెక్స్ వాడతాం. అట్ ద రేట్ ఆఫ్ ఫ్యూచర్ అని ఆనటేట్ చేస్తాం అపెక్స్ని. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే సిస్టమ్ రిసోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయో అప్పుడు మాత్రమే ఈ ట్రాన్సాక్షన్ అనేది రన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మన వర్డ్స్లో చెప్పుకోవాలంటే దానికి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నప్పుడు మాత్రమే కాల్ అవుట్ చేసి లేకపోతే దాంట్లో ఏమైతే కోడ్ రాసింటామో లాజిక్ రాసింటామో అదంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ ఫ్యూచర్ అపెక్స్ అనేది ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్స్ మాత్రమే పారామీటర్స్గా యాక్సెప్ట్ చేస్తుంది, నాన్ ప్రిమిటివ్ టైప్స్ని తీసుకోదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ అపెక్స్ అనేది బ్యాచ్ అపెక్స్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ టు ఫ్యూచర్ అని కాల్ చేయలేము మనం. సో ఫ్యూచర్ ఎక్కడి నుంచి కాల్ చేయొచ్చు అంటే ఓన్లీ షెడ్యూల్ నుంచి క్యూయబుల్ నుంచి మాత్రమే కాల్ చేయగలుగుతాం. ఇంకొకటి దీంట్లో మనకి ట్రాకింగ్ చైనింగ్ ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం జొమాటోలో డామినోస్ నుంచి ఆర్డర్ చేసుకున్నప్పుడు జొమాటో డెలివరీ చేయకుండా డామినోస్ డెలివరీ చేస్తాడు. సో ఆ ట్రాకింగ్ వాడు ఎక్కడ వస్తున్నాడు ఏంటి అనేది మనకు జొమాటో అప్లికేషన్లో కనిపించదు. సో ఆ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగితే దాన్ని మానిటర్ చేయలేము మనం, అదొకటి. ఇంకొకటి ఒక ట్రాన్సాక్షన్కి 50 ఫ్యూచర్ మెథడ్స్ మాత్రమే లిమిట్ ఉంది. దిస్ ఈజ్ అబౌట్ ఫ్యూచర్ అపెక్స్. నెక్స్ట్ వీడియోలో క్యూయబుల్ అపెక్స్ చూద్దాం. దీనికంటే కొంచెం అడ్వాన్స్ మెథడ్ అది క్యూయబుల్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి.